కుటుంబం ఎలా గడుస్తుంది, ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనం కల్పించండి అని వారు కూడా వాళ్ళ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసే సిచ్యువేషన్కి వచ్చింది. సో ఎట్లా ఎలక్షన్ ముందు ఇక వారు కూడా, ఎందుకంటే అదే కనుక సంవత్సరం ముందు ఈ నిరసన వ్యక్తం చేసి ఉంటే వారందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తా అని చెప్పేవారు. కానీ ఇంకా 3 నెలల సమయం ఉంది కదా. అదే అది కూడా వాళ్ళు కూడా కరెక్ట్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకి నమస్కారాలండి. ఇప్పుడు ఇంకా సంవత్సరం ముందు అనుకోండి, వాళ్ళకి పాపం నెల నెల ఏదో ఇచ్చే 5,000 అన్న రాకుండా ఉంటాయి. ఎందుకు వచ్చిన సోపలే, ఎటు దిగి ఇప్పుడు ఇంకా 2 నెలలే కదా ఈయన ప్రతాపం, ఎటు ఇంక రాడు అని చెప్పి ఇప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అందరూ బయటకు వస్తున్నారు. సో అంటే అంతకు ముందు కూడా ఉద్యోగులు, టీచర్స్ అందరూ సంవత్సరం క్రితమే ఉద్యమ బాట పట్టారు. ఆర్టీసీ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏ రంగం కాదేది కవితకు అనారం అన్నట్టుగా ఏ రంగం కూడా మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదు అని ఒక రంగం కూడా లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఆయన మీద అసమ్మతి తీవ్రంగా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఎవరికి ఆయన న్యాయం చేయలేకపోయారన్నమాట వాస్తవం. ఈ రోజు ఆశా వర్కర్లు గాని, అంగన్వాడీ టీచర్స్ గాని ఇప్పుడు 1,03,000 మంది దాదాపు 15 రోజుల నుంచి వాళ్ళు ఆ రకంగా నిరవధికంగా సమ్మె జరుగుతున్నా కూడా ఎలాంటి రియాక్షన్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు అడుగుతున్న 5 లక్షల గ్రాట్యుటీ గురించి కానీ, వాళ్ళు పెంచమన్న జీతం గురించి కానీ, వీటి గురించి కానీ అసలు ఎలాంటి రియాక్షన్ లేదు. ఏదో ఫస్ట్ సారి ఏదో చర్చలు కానీ పిలిచారు, 1 లక్ష వరకు గ్రాట్యుటీ ఇస్తామని అన్నారట. మళ్ళీ ఏదో జీతం ఏదో 12,000 10 ఏదో చేస్తామని చెప్పారు అని అన్నారు. అది కూడా సరిగ్గా అంటే కార్యాచరణ కూడా చేస్తాము అనే అష్యూరెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగులు ఒక్కళ్లే కాదండి, ఇప్పుడు ఇంట్లో వ్యక్తులే ఆయన మీద ఫస్ట్ లోనే నిరసన బావుట ఎగరవేశారు. వాళ్ళ ఇంటి నుంచే మొదలైంది ఆ నిరసన అనేది. ఎక్కడి నుంచి మొదలైందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ అమ్మ ద్వారా, వాళ్ళ చెల్లి ద్వారా, వాళ్ళ బాబాయ్ కూతురు అందరూ ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడారు, వ్యతిరేకంగానే దూరం జరిగారు. అట్లాగే చిన్నగా ఇప్పుడు ఎమ్మెల్యేలు, వాళ్ళ తరపు కార్యకర్తలు, ఇప్పుడు జగనన్న ప్రైవేట్ సైన్యం అందరూ ఆయనకి వ్యతిరేకంగా అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయనలో లోపమా లేకపోతే వీళ్ళందరిలో లోపమా అనేది ప్రజలందరికి అర్థమైంది. ఎవరిలో లోపం అనేది, ఎవరి పరిపాలనలో లోపము, ఎవరి ఆలోచన విధానంలో లోపం అనేది. ఒక ప్రజాస్వామ్య బద్ధంగా అనేది ఆయన పరిపాలన లేదు. నేను ఒక రాజుని, నేను పైనుంచి దిగొచ్చాను, నేను ఏది చెప్తే మీరందరూ నా కింద పని వాళ్ళు అన్నట్టుగా ఆయన బిహేవియర్ ఉంది. కాబట్టి ఉద్యోగులను కూడా అదే సైతం వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. ఆశా వర్కర్లను కూడా ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ కి వాళ్ళకున్న విధులతో పాటు వాళ్ళకి ఉండేదే ఆఫ్టర్నూన్ వరకు పిల్లలకి సంరక్షించుకోవడం, ఆ సెంటర్ ని క్లీన్ గా పెట్టడం, వాళ్ళకి వంట చేసి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం అంతవరకు. ఇంతకు ముందు ఉండేది ఏదైనా కేంద్ర పథకాలు ఉంటే వాటి గురించి ఏదైనా కొంచెం పని చేసి పెడతారు. అలాంటిది ఇప్పుడు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదో 15 పథకాలు మేము ఇస్తున్నామని చెప్పి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన గొడ్డు చాకిరి ఈ అంగన్వాడీ టీచర్స్ చేతే చేపిస్తున్నారు. అంటే ఉదయం మొదలుకొని సాయంత్రం చీకటి పడ్డ 7-8 దాకా కూడా పని చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వేరే పని చేసుకోవడానికి కూడా అవకాశం లేదు, వాళ్ళకి టైం లేదు. కానీ దీనికి వచ్చే జీతం సరిపోతుందా అంటే ఆ జీతమే సరిపోని పరిస్థితి. జీతం అన్నా పెంచరు, అలాగే వర్కింగ్ అవర్స్ అన్నా తగ్గించరు. ఒకవైపు అన్ని రకాలుగా పని చేసి జనాల్ని తరలించారు. మళ్ళీ ఇదో ఒక మీటింగ్ జరుగుతుందంటే ఎవరెంత హార్డ్ వర్క్ చేస్తారో గానీ వాలంటీర్స్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు మాత్రం భయంకరమైన పని చేస్తారు. వాళ్ళకే ఎక్కువ ప్రెషర్ ఉంటది, వాళ్ళకే టార్గెట్ ఉంటది. ఇన్ని లక్షల మంది రావాలి, అన్ని లక్షల మంది రావాలి, వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళకూడదు. మళ్ళీ ఎవరు వాటర్ బాటిల్ వాళ్లే తెచ్చుకోండి, ఎవరు ఫుడ్ వాళ్లే తెచ్చుకోండి, బస్ పెడతాం రండి. మధ్యలో వెళ్ళిన వాళ్ళకి పథకాలు కట్టు, అవి కట్టు, ఈ కట్టు అని బెదిరింపులు, ఇవన్నీ రకరకాలుగా వాళ్ళ మీద అన్ని ప్రెజర్స్ ఉంటాయి. జనం రాకపోయినా బాధే, వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయినా బాధే. వీళ్ళందరినీ జన సమీకరణలోనే సగం వీళ్ళు ఏ మీటింగ్ పెట్టినా సగం డేస్ దీనికే సరిపోతుంది సర్వీస్ చేయడం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని చేయరు కదండి. ఎంతవరకు చేస్తారు? కొంతవరకు చేస్తారు. సరే వాళ్ళు చేస్తున్నారా? వీటిని మాత్రం ఏంటండి, వీటినేమో అద్దె బిల్డింగ్ లో నడుపుతారు, పెద్ద ఎత్తున కట్టడాలు చేసామనేమో బయట చెప్తారు. మరి
చెప్తారు ఇప్పుడు సచివాలయాలు కట్టాము, అన్ని సెంటర్లు కట్టాము, ఇన్ని సెంటర్లు కట్టాము. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు 10,000 సెంటర్స్ కట్టాము అని చెప్పి వాళ్ళు అధికారికంగా చూపిస్తున్నారండి. న్యాయంగా వాళ్ళు అసలు అసలు రైతు భరోసా కేంద్రాలు మొత్తం లెక్క పెట్టినా కూడా 2,000 సెంటర్స్ కూడా కట్టలేదు. దాని మీద దాదాపు 2,500 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు కేంద్రం ఇచ్చిన నిధుల్ని రైతు భరోసా కేంద్రాలు. అసలు అన్ని ఇప్పుడు కనీసం ఒక గేదె 75,000 అని చెప్పి దొంగ లెక్కలు చెప్పి దాదాపు 3 లక్షల గేదెలని అబద్ధాలు చెప్పి 2,500 అందులో ప్రతి దాంట్లో ఇప్పుడు ఇందాక రఫీ గారు చెప్పినట్టు శాండ్ దగ్గర నుంచి, ల్యాండ్ దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి, ఏది అసలు మందు దగ్గర నుంచి, లిక్కర్ దగ్గర నుంచి అన్ని ఏది ఇది కాదు, ఇది ఉంది, ఇది లేదు అని లేదు. ప్రతి దాంట్లో అవినీతి. ప్రతి ఒక్క రంగంలో కూడా ఉద్యోగులను గాని, సామాన్యులను గాని, వాళ్ళ పార్టీ కార్యకర్తలు గాని, ప్రతిపక్షాల పార్టీ కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరిని ఇబ్బందులు గురి చేయడమే. అందుకేగా మన రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 సెడేషన్ కేసుల్లో మనదే ఉంది. అదేమంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్స్ నుంచి మేము జీడిపిలో 14%తో ముందంజలో ఉన్నాం, 8వ స్థానంలో ఉన్నాం దేశంలోనే, మీరందరూ మా మీద పడి ఏడుస్తున్నారంటూ పోస్టులు పెడతారు. సోషల్ మీడియా అసలు క్రైమ్ లో నెంబర్ 1 ఉన్నది అది చెప్పుకోవట్లా, నెంబర్ 1 ప్లేస్ వదిలేశారు. ఆ మహిళల అదృశ్యం కేసులో అసలు ముందంజలో దూసుకుపోతున్నాం, దాన్ని వదిలేశారు. ఎందుకనో మరి ఇవి కదా చెప్పుకోవాలి వాళ్ళు. మేమే ఒకటి అని చెప్పుకోవాలి కదా వాళ్ళు, కానీ అవి చెప్పట్లేదు. ఈ రకంగా ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేయాలంటూ వాళ్ళు ఎవరు లేరండి. అందరూ అసంతృప్తిగా బాగా కోపంగా ఉన్నారు. ఎప్పుడు అవకాశం వచ్చిద్దా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి, అక్కడ నుంచి జైలుకి పంపించాలని డిసైడ్ అయిపోయారు. మళ్ళీ ఈయన మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి పరిపాలన చేసి ఈయన పరిపాలన తట్టుకునే ఓపిక తీరిక జనాలకు లేవు. ఒక్కసారి అవకాశం అని అడిగారు కాబట్టి ఏదో రాజన్న బిడ్డ మనల్ని ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి ఒక్క అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశం ఈయన ఏ రకంగా చేశారు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇంకా నో మోర్ జగన్ అన్నట్టు చేశారు. వన్స్ మోర్ జగన్ అని వాళ్ళు అనుకుంటున్నారు, ప్రజలేమో నో మోర్ జగన్ అంటున్నారు. ఓకే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు అంటే ఉద్యోగులు సంవత్సరం క్రితం అంతకుముందే వారి న్యాయమైన డిమాండ్ల గురించి సమ్మెకు పిలుపునిచ్చారు. ఏ రకంగా ప్రభుత్వంతో ఆ తర్వాత చర్చలు జరగడం కానీ, ఉద్యోగులైతే సంతృప్తిగా లేరు. ఆ రోజు ఉద్యోగ నాయకులకు సంబంధించి మాట్లాడి పిలిపించారన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇక వరుసగా ఎన్నికలు చూస్తే సమీపంలో ఉన్నాయి, 3-4 నెలలు అంతే. ఇప్పుడు ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ, రేపు వాలంటీర్లు చేయబోయే ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కానీ, అంటే ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకత ఖచ్చితంగా సంవత్సరం ముందు చేస్తే గనక ఏదైనా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ఆ రోజు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకుల మీదే కేసు